హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మై డ్రీమ్ వరల్డ్ అండ్ బ్లాగ్స్. సండే రోజు బ్లాగ్ అనమాట. ఇది వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. నైట్ ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా, మార్నింగ్కి అయితే ఇలా బాగా అయిందనమాట. ఉప్పు కొంచెం వంట సోడా వేసి బాగా కలిపాను. బాగా పొంగింది పిండి అయితే. ఇంకా ఇడ్లీ అయితే వేయాలి. మీరేం చేశారు సండే టిఫిన్? నేనైతే సండే వచ్చినా కూడా త్వరగానే లేయాలి. ఇక్కడైతే కాఫీ, ఈరోజు టీ కాదు, కాఫీ అయితే పెట్టుకుంటున్నాను. రోజు టీ అవుతుందని చెప్పి ఈరోజు కాఫీ. పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువగా పెట్టాను. రోజైతే పిల్లలు అయితే తాగరు. ఇక్కడ వచ్చేసి రసానికి టమాటా పండ్లు అయితే ఉడకబెట్టాను అనమాట. సాంబార్ చేయలేదు ఈరోజు, తోట పనికి వెళ్ళాలి. సాంబార్ ప్రాసెస్ లేట్ అవుతుందని చెప్పేసి టమాటా రసం అయితే పెట్టేశాను. అందులో ఫుల్ జలుబులు ఉన్నాయి ఇంట్లో అందరికీ, అందుకని చెప్పి ఇలా. ఇక్కడ వచ్చేసి పప్పుల చట్నీ అనమాట ఇడ్లీలోకి. మేము ఉండేది నలకరమే కాబట్టి ఈ క్వాంటిటీలో అయితే చేస్తాను చట్నీ. ఇంతకన్నా ఎక్కువ అంటే ఎవరు తినరు మా ఇంట్లో. కొన్ని పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొంచెం బెల్లం వేస్తే కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అన్నమాట. ఉప్పు, చట్నీకి తగినంత ఉప్పు వేసి మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. మిక్సీకి పట్టి ఇక్కడైతే పోపు పెడుతున్నాను అనమాట. నేను పసుపు అయితే కొంచెం యాడ్ చేస్తాను. పచ్చి చట్నీ కాబట్టి ఇది కొంచెం స్మెల్ వస్తుంది. తిరువాతలో వేగినామంటేనా స్మెల్ అనేది రాదు, అదే పసుపు వాసన అయితే రాదు. ఇలా కలుపుకుంటాను అనమాట. మరి తెల్లగా ఉంటే ఎందుకు నాకు తినాలనిపించదు అనమాట. అందుకోసం అనేసి కొంచెం లైట్గా పసుపు అయితే వేస్తాను నేను. చట్నీ అయితే చేసేసాను. ఆదివారం అయినా సరే నేనైతే తొందరగానే లేయాల్సిందే. ఇడ్లీ అయితే అయిపోయింది, తినేసి ఇంకా తోట పనికి అయితే వెళ్ళాలి. సోమవారం నుండి శనివారం వరకు ఒక డ్యూటీ, సండే మాత్రం ఒక డ్యూటీ. ఫుల్ తోట పని. తోటకైతే వచ్చేసాను. దగ్గర 9 అయితే అయిపోయింది. ఇవి వాటర్ బాటిళ్ళు, షర్టు, టవాలా ఇక వేసేసి రంగంలో దిగిపోవాలన్నమాట. ఎందుకు వచ్చామంటే ఇలా ఒట్టాకులు ఉండేటివి కోసేదానికి. దాదాపు కోసేసాము. కోసి అలా ఉన్న తోట ఇలా అయితే చేసామన్నమాట. కోసి అక్కడ ఎత్తుకెళ్తున్నది మా వాయన మోయడానికి అనమాట కోసినవి. నేనైతే కోసేసాను ఆకులన్నీ. ఇలా ఉండకూడదు ఒట్టాకులు అనేటివి. కోస్తుంటే చూడండి చేతులు అయితే ఇలా అయిపోయాయి. ఇప్పటికే దగ్గర టైం అయితే 1:30 గంట అయితే కావస్తుంది. 1:30 టైం అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసి చపాతీకి పిండి అయితే కలిపేశాను. ఏలు కొంచెం దెబ్బ తగిలింది. ఇక్కడైతే చికెన్ రేజు, మా ఇంట్లో చికెన్ సండే స్పెషల్. నా స్టైల్లో ఇది తొందరగా కావడానికి. మళ్ళీ తోటకు వెళ్ళాలి కదా, అందుకోసం అని చెప్పేసి కుక్కర్లో పెడుతున్నాను. మామూలుగా అయితే కడాయిలో చేస్తాను అనమాట. అంటే అనేక రకాలుగా చేస్తానులేండి, ఇది ఒక రకం. ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి పని చేసాం కదా, బాగా ఆకలిగా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే ఇలా చేస్తున్నాను. చపాతీ చేయాలి. ఇంకా ఆల్రెడీ 1:30 అయిపోతుంది టైం అయితే. అందుకని చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట. ఇంకా ఏలైతే కొంచెం దెబ్బ తగిలింది కాబట్టి అది కూడా బాగా నొప్పిగా ఉంది. అందుకు లేట్ ప్రాసెస్ కాకుండా కొంచెం తొందరగా ప్రాసెస్ అయితే ఎంచుకున్నాను. ఇంకా రెసిపీలోకి వస్తే చికెన్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, ఈ పేస్ట్ వచ్చేసి తెల్లవాయిలు, అల్లం, కొత్తిమీర, కొంచెం కొబ్బరి పొడి వేసి మిక్సీకి అయితే పట్టుకుంటాను అనమాట. ఇట్లా ధనియాల పొడి వేసుకుంటే అట్లా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో గ్రైండర్ చేసుకోవచ్చు వాటితో పాటే. నేనైతే ఇలా చేసుకున్నాను. ఇలా చేసుకుంటాను, ఎప్పుడు చేసినా కూడా ఇట్లానే చేసుకుంటాను అనమాట. కొన్ని వాటర్, ఆల్రెడీ వాటర్ అయితే కొంచెం ఇముడతాయి కాబట్టి దాంతోనే ఎక్కువ అవసరం లేదు, లైట్గా ఉంటే సరిపోతుంది. కొన్ని వాటర్ అయితే కలిపేసి దాంతోనే వేసేస్తాను. కొంచెం గరం మసాలా,
కొంచెం కొంచెం చికెన్ మసాలా కూడా వేసేసి ఇంకా కలిపేసుకోవడమే. కొన్ని వాటర్ వేసేసి, కడాయిలు అయితే ఇంకిపోతాయి వాటర్ అనేది, కుక్కర్లో ఇంకిపోవు, ఊరినట్లు అలాగే ఉండిపోతాయి, కొంచెం స్మెల్ వస్తుంది. అందుకని వాటర్ ఎక్కువ వేసుకోను నేనైతే. ఇలా కలిపేసుకోవాలి, గంటె తీసుకొని మొత్తం అంతా కలిసేలాగా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ నేను మా నాన్న దగ్గర నుండి నేర్చుకున్నాను. మా నాన్న కూడా ఇట్లాగే కలిపేస్తాడు. ఎప్పుడు కూర తెచ్చినా కూడా అన్నీ దగ్గర పెట్టేస్తే అన్నీ కలిపేస్తాడనమాట. కాకపోతే వాళ్ళు కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు, నేను కుక్కర్ మీద చేస్తానన్నమాట. ఇలా అక్కడైతే పెనం పెట్టేశాను చపాతీగా చేద్దామని చెప్పి. ఇక్కడ కుక్కర్ అయితే పెట్టేశాను చికెన్ది. ఇంకా చపాతీ అయితే చేయడమే లేటు. పెనం అయితే హీట్ ఎక్కింది. ఇక్కడైతే చపాతీ వేసాను. అందరూ ఆదివారం వస్తే రెస్ట్ తీసుకుంటారు, నాకు ఆదివారం వస్తే ఇంకా పని కొంచెం ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇలా చపాతీ అయితే చేసుకున్నాను అనమాట. మా అమ్మ వాళ్ళైతే జొన్న రొట్టె చేసుకుంటారు ఎంతో ఇష్టంగా. మేము కూడా తింటాం జొన్న రొట్టె, కాకపోతే మా పిల్లలు తినారని చెప్పేసి చపాతీ చేస్తున్నాను. ఇలా చపాతీ అయితే చేశాను అనమాట. మీరేం స్పెషల్ చేసుకున్నారు? సండే స్పెషల్ చికెనా, మటనా, చేపనా? మేమైతే చికెన్ ఈరోజు. మళ్ళీ తోటకెళ్ళేది, పిల్లల యూనిఫామ్స్ ఉన్నాయి, పిల్లల యూనిఫామ్స్ కూడా పిండి తోటకి వెళ్ళాలన్నమాట. ఉదయాన్నే నానేసి అయితే వెళ్ళాను. ఇంకా మళ్ళీ 3:30 నుండి తోటకైతే పోవాలి. చపాతీ అయితే చేస్తున్నాను. మామూలుగా అయితే బిర్యానీ చేద్దాం అనుకున్నాం అనమాట. కాకపోతే తోటలో నుండి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సరే లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి చపాతీ అయితే చేశానని. చపాతీ చేయడం కూడా అయిపోయింది. ఇక్కడ విజిల్స్ కూడా అయిపోయాయి. అవన్నీ ఇంకా కవర్ చేయలేకపోయాను. ఇలా చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, మనం వేసింది కొన్ని నీళ్ళు అయితే ఇన్ని అయిపోయాయి నీళ్ళు. చపాతీలోకి కొంచెం ఇలా ఉంటేనే బాగుంటుంది, మరీ గట్టిగా ఉంటే మా ఇంట్లో తినరు. ఇంకా తినేయాలి, తినేసి యూనిఫామ్స్ ఉండేసి మళ్ళీ తోటకైతే వెళ్ళాలి. వంట అయిపోయేసరికి 2:30 అయిపోయిందనమాట. ఇంక అందరం అయితే కూర్చొని తినేసేయాలి. తినేసిన తర్వాత ఇంకా కొంచెం చికెన్ అయితే తీసి పెట్టినాను అనమాట. ఇది ఆ చికెన్ పకోడా చేసుకుందాం నైట్కి అని చెప్పేసి తోట దగ్గర నుండి వచ్చిన తర్వాత ఇలా అయితే కలిపెట్టి వేసుకొని పోయినాను. ఆ రెసిపీ మళ్ళీ షేర్ చేస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసి పకోడా అయితే వేసి మనవర ప్రసాద్ ఇవైతే చూస్తూ పకోడా అయితే తినేసాము. అప్పటికే టైం అయితే 8 అట్లా అయిపోయింది. నా వీడియోస్ బాగున్నాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా వీడియోస్ ఎక్కడి వరకు వస్తున్నాయో కామెంట్ కూడా చేయండి. ఓకే మరి, బాయ్.